నీట్ ఎగ్జామ్ కీ రిలీజ్ అయింది, అందరు చూసుకునే ఉంటారు. రాని వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్కి అపియర్ అవుతాను అని ఒక ఇయర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ డబ్బులు కట్టి నేను జాయిన్ అయ్యే పరిస్థితి లేదు, బట్ స్టిల్ నాకు ఇయర్ వేస్ట్ చేసుకోవాలని లేదు అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. మనతో ఉన్నారు డాక్టర్ చైతన్య గారు, హిస్ డైరెక్టర్ ఆఫ్ వే టు ఎంబీబీఎస్. వారిని అడిగి చక్కటి యూనివర్సిటీస్ ఎక్కడెక్కడైనా ఉన్నాయి, అతి తక్కువ ఫీజులో మన ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కీ రిలీజ్ అయింది, దగ్గరలో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి June 14th. సో రైట్ టైం రైట్ డిస్కషన్ అనమాట. బయట కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి ఏ కంట్రీస్ బెస్ట్, ఏ కంట్రీలోని యూనివర్సిటీ బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి నీట్ రాసిన విద్యార్థులు అందరికలా డాక్టర్ అవడం అనేది మనం, ఎందుకంటే నీట్ రాశారు అంటేనే వాళ్ళకి ఆ ఒక కోరిక ఉండబట్టే నీట్ రాసి ఉంటారు. కానీ మన దేశంలో ఉన్న అతి తక్కువ సీట్ల వల్ల అందరికీ గవర్నమెంట్ సీట్లు రాలేవు కాబట్టి చాలామంది నిరుత్సాహపడి ఇంకా డాక్టర్ అవ్వలేమో అని చాలా బాధపడుతూ ఉంటుంటారు. కానీ వాళ్ళందరికీ తెలియని ఇంకొక అవకాశం ఏంటి అంటే విదేశాల్లో కూడా ఎంబీబీఎస్ చదువుకొని మన ఇండియాలో మళ్ళీ తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఒకటే అర్హత, నీట్ క్వాలిఫై అయితే చాలండి. ఈ సంవత్సరం నుంచి 2025-26 బ్యాచ్లో ఇండియాలో చదువుకున్నప్పటికీ కూడాను ఇండియాలో ఇప్పుడు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వబోతున్న బ్యాచ్ పాస్అవుట్ అయ్యే టైం వరకు, అప్పటి వరకు పాస్అవుట్ అందరూ కూడాను, అంటే ఇండియన్ విద్యార్థులు మరియు అబ్రాడ్లో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల వస్తున్న అవకాశం ఏంటి అంటే కేటగిరీ బి కానివ్వండి, అదర్ పేమెంట్ కేటగిరీస్లో కోట్లు పెట్టి ఇక్కడ సీట్లు కొనుక్కొని చదువుకొని దానికి తర్వాత ఎంతో కాలం వాటిని అప్పులు మళ్ళీ తిరిగి కట్టలేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఫీజు తోటి, ఇక్కడ ఒక సంవత్సరం అయ్యే ఫీజు తోటి కంప్లీట్ ఎంబీబీఎస్ బయట కంప్లీట్ చేసుకొని రావచ్చు. అంత తక్కువ ఖర్చు బయట చదువుకొని వచ్చి అదే క్వాలిటీ, దానికంటే బెటర్ క్వాలిటీ అని కూడా చెప్పొచ్చు కొన్ని కాలేజెస్లో. డాక్టర్ ఎస్ అండి. నేను కూడా ఇప్పుడు ఏదైతే ఇండియాలో ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కష్టపడుతున్నారో సీట్లు రాక, ఇప్పుడు నేను అదే సిచ్యువేషన్ని పాస్ అయ్యి వచ్చాను కాబట్టి నాకు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారు, ఎలాంటి డిసప్పాయింట్మెంట్లో ఉంటారు అనేది అవంతా ఫేజెస్ నేను కూడా పాస్అవుట్ అయ్యి వచ్చాను కాబట్టి నాకు తెలుసండి. ఇండియాలో సీట్ రాలేదనగానే రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం వేస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్లో మన లక్కని ట్రై చేసుకోవాలా, లేదా ఇక్కడ వేరే ఆల్టర్నేట్ కోర్సులు తీసుకొని మన ఆశను చంపేసుకోవాలా. ఈ రెండే మనకు ఉండే అవకాశాలండి. ఇంకొక మంచి అవకాశం ఏంటి అంటే మూడో అవకాశం, అబ్రాడ్లో వెళ్ళి కూడా అతి తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఒక కేటగిరీ బి కి ఒక సంవత్సరానికి కట్టే ఫీజు తోటి కంప్లీట్ ఎంబీబీఎస్ 6 సంవత్సరాల కోర్సుని కంప్లీట్ చేసుకొని కూడా రావచ్చు. బెస్ట్ ప్లేస్, బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ పాస్ అవుట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉండాలి. అది ఇక్కడ కావచ్చు లేదా అబ్రాడ్లో ఇంకెక్కడైనా అవ్వచ్చు. అలాంటి ఒక బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేయండి. ఫస్ట్ మనం చదువుకున్న డిగ్రీ వ్యాలిడా కాదా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మనం చదవబోయే కాలేజ్లో మినిమం కోర్సు 5 సంవత్సరాల 8 నెలలు మినిమం కోర్సు లేని పక్షంలో ఆ సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడిటీ ఉండవు. మన ఇండియన్ గవర్నమెంట్ వాటిని కన్సిడర్ చేయదు. మన ఇండియన్ గైడ్లైన్స్ నామ్స్ ప్రకారం 5 years 8 months మినిమం కోర్స్ ఉండాలి అండి. ఆ కోర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇండియన్ సర్టిఫికేట్ అనేది ఇండియాలో వ్యాలిడిటీ ఉంటుంది. కానీ మనము వెళ్ళి చదువుతుంది అబ్రాడ్లోనే కాబట్టి చాలా మందికి ఇండియాలో చదువుకున్న వాళ్ళకి కూడా విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనేది చాలా కోరిక ఉంటుంది. ఇండియాలో ఎట్లయితే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఉంటాయో ప్రతి దేశానికి లేదా ఒక ఆర్గనైజేషన్కి వాటి గైడ్ లైన్స్ ఇచ్చే సంస్థలు ఉంటాయి. యూఎస్కి అయితే మనకి ఎట్లయితే యూఎస్ఎంఎల్ ఎగ్జామ్ బోర్డు ఉంటుందో, యూకేకి ప్లాబ్ బోర్డు ఉంటుందో, ఇలా మనకు వరల్డ్ వైడ్ కొన్ని కంట్రీస్కి వాటి సంస్థలు ఉంటాయండి. వాటన్నిటి ద్వారా ఆ డిగ్రీ గుర్తింపు పడిందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంసి, WHO, ECFMGE వీటన్నిటి గుర్తింపు ఉంటే ఆ విద్యా సంస్థలు ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఏ దేశంకి వెళ్ళినా వ్యాలిడ్ చెందుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంసీలో వ్యాలిడ్ ఉన్నప్పటికీ ECFMGE అనే ఒక సంస్థ ఉంటుందండి. అది కనుక గుర్తింపు లేకపోతే మీరు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఆ సర్టిఫికేట్ని తీసుకొని వ్యాలిడ్గా ప్రాక్టీస్ చేయలేరు. అండ్ వాళ్ళ ఎగ్జామ్స్ ఏమైనా క్లియర్ చేద్దాము అన్నా ఆ యొక్క ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ ఉండరు. సో అది మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది. మేము స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మేము ఆఫర్ చేస్తున్న కాలేజెస్ అండి అతి తక్కువ కాలేజెస్ వేర్ క్వాలిటీ, అష్యూరెన్స్, సేఫ్టీ, సెక్యూర్డ్గా పేరెంట్స్ స్టూడెంట్స్ని పంపించినప్పుడు, వాళ్ళ పిల్లల్ని పంపించినప్పుడు ఎలా అయితే ఒక ధైర్యంతో పంపిస్తారో వాళ్ళని అంతే తిరిగి పేరెంట్స్కి మళ్ళీ మేము ఒక సర్టిఫికేట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఒక డాక్టరే వాళ్ళని తిరిగి అప్పచెప్పినప్పుడు అంతే హ్యాపీగా వాళ్ళు ఉండేలాగా మాకు ఉన్న
బెస్ట్ ఆప్షన్ ఏంటి, కాలేజ్కి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కొక్షతో స్టేట్ యూనివర్సిటీ అండి. కజకిస్తాన్లో ఉంది కొక్షతో స్టేట్ యూనివర్సిటీ అనేది. ఈ విద్యా సంస్థనే ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ వే2 MBBS మేము ఇద్దరం కలిసి పెట్టామండి. నేను డాక్టర్ చైతన్య, డాక్టర్ తేజ అని నా ఇంకొక పార్ట్నర్ అండి. మేమిద్దరం కో-ఫౌండర్స్. నా ఇంకో కో-ఫౌండర్ డాక్టర్ తేజ, హీఈస్ ఎ డైరెక్టర్ ఇన్ కొక్షతో స్టేట్ యూనివర్సిటీ, హీఈస్ ఎ బోర్డ్ మెంబర్ దేర్ అండి. ఇంకా ఏ అదర్ కన్సల్టెన్సీలో కూడాను మేనేజ్మెంట్ కానివ్వండి, ఇతర ఎంప్లాయీసే కానివ్వండి, ఎక్కడా కూడా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ రోల్లో కానీ అడ్మిన్ రోల్లో కానీ లేరండి. కేవలం మేము మాత్రమే, ఇండియా మొత్తంలో మేము మాత్రమే, మా వే2 MBBSలో ఉన్న మేము మాత్రమే డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫీస్గా మేము చెప్పుకోగలుగుతాం. పేరెంట్స్కి మేము ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీతోటి, మీ స్టూడెంట్ 6 years అయిపోయే అంతవరకు కూడాను మాతోనే టచ్లో ఉంటారు. మేము మీ స్టూడెంట్ని అడ్మిట్ చేసి అక్కడ ఇంకెవరికో అప్పచెప్పి రావటము, లేదా అక్కడ ఇంకెవరో ఎంప్లాయీని పెట్టి వాళ్ళు చూసుకుంటారు అనటము ఇలాంటిది కాదండి. మేమే ఇక్కడ, నేను ఎట్లయితే ఒక డైరెక్టర్ నా వే2 MBBSకి, తను మా వే2 MBBS సంస్థ ద్వారా తను అక్కడ ఆల్రెడీ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి తను మా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ని ప్రత్యేక కేర్ తీసుకొని మన వాళ్ళుగా, సొంత పిల్లలుగా, ఒక తమ్ముడిగా, ఒక చెల్లెలుగా వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు ఒక విదేశానికి వెళ్ళినప్పుడు చదువు కోసం వెళ్ళినప్పటికీ ఓన్లీ చదువు ఒకటే కాదండి, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హోమ్ సిక్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము దగ్గరుండి వారికి ఏ రకంగా సహాయపడడం అనేది చూసి మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము 365 days వాళ్ళతో అందుబాటులో ఉంటాము. ఏదో సంవత్సరంలో ఒక వారం రోజులు వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి రావడం కాదండి. మేము మిగతా వాళ్ళు ఎవరైనా కూడాను ఇది మాత్రమే చేయగలరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో ఉండడానికి వాళ్ళకి ఆప్షన్ లేదు. గవర్నమెంట్ ఒప్పుకోదు, కాలేజ్ ఒప్పుకోదు. బోర్డు మెంబరే మా వాళ్ళు ఉండటం వల్ల మా వాళ్ళు 365 days విత్ ఫ్యామిలీ. వాళ్ళ వైఫ్ కూడా కాలేజ్లో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ అండి. తను స్పెషల్లీ లేడీస్ హాస్టల్స్ చూసుకోవడం కానివ్వండి, అంటే అమ్మాయిల కోసం ప్రత్యేకత కేర్ తన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, గర్ల్స్ చైల్డ్ సెక్యూరిటీ, ఒక పేరెంట్ ఒక అమ్మాయిని మనం పక్క ఊరికి పంపించాలంటే, పక్కింటికి పంపించాలంటే భయపడే రోజుల్లో పక్క దేశానికి పంపించాలంటే చాలా చాలా ఆలోచనలు వచ్చాయి, చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అటువంటి ఇబ్బంది లేకుండా మన వాళ్ళే అక్కడ ఉంటారు. తను ఉండి ఒక లేడీ అవ్వటం, డాక్టర్ అవ్వటం, కాలేజ్లో ప్రొఫెసర్ అవ్వటం, అండ్ దట్టు హాస్టల్స్ అన్ని, గర్ల్స్ హాస్టల్ అన్ని తన అండర్లో ఉండటం. షీ విల్ బి ద సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఫీమేల్ అందరికీ అండి. తను అక్కడే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఏ అవసరం ఉన్నప్పటికీ, అది ఎటువంటి అవసరం కానివ్వండి, ఫైనాన్షియల్, పర్సనల్, ఎడ్యుకేషనల్, కొంచెంమంది అందరిలాగా చదువుకోలేరు, ఎవరికైనా స్పెషల్ నీడ్ అవసరం ఉంటుంది, ప్రత్యేకమైన అటెన్షన్ కావాల్సిన దగ్గర మేము వాళ్ళకి ఆ స్పెషల్ కేర్ కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. కజకిస్తాన్ ఇలాంటి ఈ కంట్రీస్ వైపు వస్తే మీరు అన్నట్టు ఒక్కసారి ఇక్కడ లాభాలేంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, సేఫ్టీ పరంగా ఎలా ఉంటుంది అనేది మాట్లాడు. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ డిపోర్టేషన్ ప్రాబ్లమ్స్, లేదంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ లేవండి. కజకిస్తాన్ అనేది మన ఇండియా లాగా చాలా సెక్యూర్డ్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ. కేవలం ఇప్పుడు అందరికి ఒక అపోహ ఉంటుంది, కజకిస్తాన్ అనగానే ఇదేదో ముస్లిం డామినేటెడ్ కంట్రీ లాగా అనిపిస్తుంది. కాదండి, ఇది ఒక ప్రాపర్ రష్యన్ లైఫ్ స్టైల్ కంట్రీ. దీంట్లో ఇది ఒకప్పుడు ఒక రష్యన్ సిస్టర్ కంట్రీ అవటం వలన యుఎస్ఆర్ డిజాల్వ్ అయినప్పుడు విడిపోయిన కంట్రీ. చాలా పెద్ద కంట్రీ, పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి. ఆల్మోస్ట్ మీకు రష్యన్ లైఫ్ స్టైలే కనిపిస్తుంది మీకు అక్కడ. మీరు మిమ్మల్ని చాలా ఫ్రెండ్లీగా గ్రీట్ చేస్తూ ఉంటారు. సేఫెస్ట్ కంట్రీ అండి, ఎటువంటి ఇబ్బందులు జరిగేలేదు. ఫైనాన్సెస్ విషయానికి వస్తే అండి, నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇక్కడ మన కేటగిరీ బిలో కనుక ఒక ప్రైవేట్ కాలేజ్లో ఒక 1 yearకి అయ్యే ఫీ ఖర్చు చూసుకున్నట్లయితే దగ్గర 15 నుంచి 20 లక్షలు, 25 లక్షలు, కాలేజీని బట్టి డిఫరెంట్ ఉంటుంది. అదే 20 లక్షల్లో మొత్తం 6 సంవత్సరాల కాలేజ్ ఫీజు, మొత్తం 6 సంవత్సరాల కాలేజ్ ఫీజు మొత్తం కూడా 20 లక్షల్లో కజకిస్తాన్లో మేము చెప్తున్న కాలేజ్లో, కొక్షతో స్టేట్ యూనివర్సిటీలో మొత్తం కాలేజ్ ఫీజు అయిపోతుందండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అక్కడ? స్టాఫ్ ఎవరు, ఫ్యాకల్టీ ఎలాంటి, అంటే ఏ కంట్రీస్ ఆ కంట్రీ వల్ల బయట నుంచి? యాజ్ ఐ జస్ట్ సెడ్, హాస్పిటల్స్ అనేవి మనకి డిపార్ట్మెంట్ వైజ్గా సిటీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అలానే ఏదైతే ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయో కాలేజ్లో, లైక్ అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడాను కాలేజ్లో క్లాస్ రూమ్స్లో చెప్పేవి ఆల్మోస్ట్ మన ఇండియన్ ఫ్యాకల్టీ అండి. ఇది ఎలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్కి అంటే, 1 నెల కోసము లేదా 2 నెలల కోసం వచ్చి ఆ సబ్జెక్ట్ కవర్ చేసి వెళ్ళటం కాదు. సంవత్సరం అంతా కూడాను ఇండియన్ ఫ్యాకల్టీ అక్కడే ఉండి పిల్లలకి వాళ్ళ సబ్జెక్ట్స్ని మన ఇండియన్ ప్రొఫెసర్స్ అందించడం వల్లను వాళ్ళకి ఒక ఇండియన్ అట్మాస్ఫియర్లో చదువుతున్నట్లుగాను, ఒక ఇండియన్ కాలేజ్లో చదువుతున్న ఫీలింగే వస్తుంది. ఎందుకు అంటారా, ఆల్మోస్ట్ 500 మంది ప్లస్ ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు యాక్టివ్గా అక్కడ చదువుకుంటూ ఉంటున్నారు. ఎటు చూసినా మీకు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీలో వెళ్తే ఇండియన్ ఫేసెసే కనిపిస్తూ ఉంటాయి. మీ క్లాసుల్లో వెళ్తే ఇండియన్ ప్రొఫెసర్సే టీచ్ చేస్తూ ఉంటారు.
హాస్టల్స్లోకి వెళ్తే ఇండియన్ కేర్ టేకర్సే ఉంటారు, హాస్టల్స్లో ఇండియన్ ఫుడ్డే తింటూ ఉంటారు. సో మీకు ఒక ఇండియాలో ఒక మినీ ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంటుంది మీరు మన ఎకోజోన్లో ఉన్నంత వరకు. అంటే ఇప్పుడు రైట్ నౌ కరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ బాగా సులభం అయిపోయింది. మెయిన్ మోట్ ఆఫ్ దిస్ వే టు ఎంబీఎస్ ఆర్గనైజేషన్ అది అండి. వెళ్ళిన వాళ్ళు చదువు కోసం వెళ్ళారు కాబట్టి చదువు మీదనే దృష్టి అంతా ఉండాలి. నేను ఈ పూట ఏం తినాలి, అమ్మో ఈ మంత్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎక్కడ ఉండాలి, ఇలాంటి ఇబ్బందులు లేకుండా 6 years హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నామండి. చాలా కాలేజెస్లో ఈ ఫెసిలిటీ లేదు. హాస్టల్ ఫెసిలిటీస్ అంతా కూడా మనకి బడ్జెట్లోనే ఉంటుందా, లేకపోతే అవి క్వైట్ ప్రైజీ ఉంటాయి? లేదండి, హాస్టల్స్ అన్నీ కూడా మా ఓనే అండి. ఓకే. హాస్టల్స్ అన్ని మేమే మేనేజ్ చేస్తున్నాము అక్కడ మా వే టు ఎంబీబీఎస్ సంస్థ ద్వారా. డాక్టర్ తేజ ఆధ్వర్యంలో హాస్టల్స్ అన్ని, తను గర్ల్స్ హాస్టల్స్ అన్ని డాక్టర్ మోనిషా చూసుకుంటూ ఉంటారు. సో ఏ మెస్ కూడానండి, ఇండియన్ మెస్ కూడా 3 times ఇండియన్ ఫుడ్. 4 ఇండియన్ చెఫ్స్ మన ఇండియా నుంచి వెళ్ళి, ముగ్గురు తెలుగు చెఫ్స్, ఒక నార్త్ చెఫ్ వెళ్ళి వాళ్ళకి 3 times ఇండియన్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్ అందరికి అన్లిమిటెడ్ ఇండియన్ ఫుడ్ అందిస్తూ ఉంటారు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. హాస్టల్ ప్రైస్ గురించి వస్తే మీకు మొత్తం ఇయర్కి మీరు ఇక్కడ మనకి ఇండియాలో ఒక హాస్టల్లో ఒక ఇయర్ మొత్తం ఉండాలంటే కూడా పర్ మంత్ 7,000 to 8,000 rupees పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారండి. మేము అబ్రాడ్లో ఉంటున్నప్పటికీ అంతా అవుతున్నప్పటికీ మేము టోటల్ ఇండియన్ ఫుడ్తో సహా మేము ఛార్జ్ చేస్తుంది 1,80,000 per year. 1,80,000 per year. దిస్ కవర్స్ కంప్లీట్ హాస్టల్ అండ్ 3 times ఇండియన్ ఫుడ్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చదువుకునేది అబ్రాడ్లో. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తేనే మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది పర్టికులర్లీ ఎంబీబీఎస్ కాలేజెస్లో. అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తే సమాధానం చెప్పేది ఎవరు, సాల్వ్ చేసేది ఎవరు? నేను ఇందాక నుంచి ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మిగతా అన్ని కన్సల్టెన్సీస్కి నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మా పర్సన్ ఇప్పుడు ఈరోజు నేను మీకు ఏదైతే ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్పానో, ఇక్కడ మేమే ఉంటాము, అక్కడ మేమే ఉంటాము. అంటే అక్కడ స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి డాక్టర్ మైనేని ధర్మతేజ, డైరెక్టర్ ఆఫ్ వే టు ఎంబీబీఎస్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కొక్షతో స్టేట్ యూనివర్సిటీ, అక్కడ కాలేజ్లోనే పిల్లల మధ్యలో తన ఆఫీస్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఓన్లీ ఆఫీస్లో కాదండి, తను ఎంత ఫ్రెండ్లీ అంటే పిల్లలతో పాటు హాస్టల్స్లో తిరుగుతూ ఉంటారు, హాస్టల్స్లో తింటూ ఉంటారు, పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటారు, టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో హీఈస్ ఆల్సో తను కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకున్న పర్సనే కాబట్టి తను కూడా ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ లైఫ్ని రిలీవ్ చేస్తూ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అది అకాడమిక్స్గా కానివ్వండి, మేనేజ్మెంటే తను కాబట్టి తను సాల్వ్ చేయలేనిదంటూ ఏమీ ఉండదు. అమ్మాయిలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ మోనిషా ఉంటారు. వీళ్ళిద్దరూ 365 days కొక్షతో స్టేట్ యూనివర్సిటీలోనే వాళ్ళ పిల్లలతో పాటే అవైలబుల్ ఉంటారండి. ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. దే కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ దీస్ 2 persons డైరెక్ట్లీ టిల్ ద ఎండ్ ఆఫ్ దేర్ స్టడీ ఇన్ కొక్షతో. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో రాని వాళ్ళు నీట్ ఎగ్జామ్లో అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, నా బడ్జెట్లో వస్తుంది అనుకున్న వాళ్ళకి, ఇక్కడ మెరిట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఏమైనా మనకి స్కాలర్షిప్ బేస్డ్ అలాంటివి వస్తాయా? ఎస్ అండి, వే టు ఎంబీబీఎస్ ద్వారా మేము మా ద్వారా వెళ్తున్న స్టూడెంట్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వస్తున్న విద్యార్థినులకి 100% మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నాము. అంటే టోటల్ ఫీజు కంప్లీట్ వేవ్ ఆఫ్. ఈవెన్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా 75%, 50% మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మేము వే టు ఎంబీబీఎస్ ద్వారా మా తరపు నుంచి ఫస్ట్ 10 members ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఫీజు మొత్తం వేవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా మేము మా తరపు నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. అండ్ ఎంబీబీఎస్ చదువుకోవడానికి కజకిస్తాన్లోని కొక్షతోకి వెళ్ళే వాళ్ళకి వీసా అప్లికేషన్, సో స్టూడెంట్గా అక్కడ వెళ్ళడానికి ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈజ్ దట్ టఫ్ ఆర్? వీసా అనేది చాలా ఈజీ వీసా. సో విన్నారు కదా, మీరు కూడా కజకిస్తాన్లోని కొక్షతో యూనివర్సిటీలో ఎంబీబీఎస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? నాకు బాగా నచ్చింది ఏంటి అంటే 20 లక్షలు మొత్తం ఎంబీబీఎస్ కోర్స్ 6 years 20 లక్షల్లోనే అయిపోతుంది. క్వాలిటీ ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా 20 లక్షల అనుకుంటే? కాదు, ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు. వే టు ఎంబీబీఎస్ ఎవరైతే మీకు దగ్గరుండి జాయిన్ చేయబోతున్నారో వాళ్ళు కూడా దగ్గరుండి మీకు మొత్తం అష్యూరెన్స్ ఇచ్చి, మొత్తం ప్రూఫ్లు చూపించి మీ అష్యూరెన్స్ వాళ్ళ అష్యూరెన్స్గా ఫీల్ అవుతారనమాట. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటున్న వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా వే టు ఎంబీబీఎస్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి.